హలో గాయస్, దిస్ ఈజ్ రేచల్ డైటీషియన్ స్పీకింగ్ హియర్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి డయాబెటిక్ డైట్. డయాబెటిక్ డైట్ అంటే ఆబ్వియస్లీ ప్రజెంట్ నోవే డేస్లో చాలామందికి లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని, ఫస్ట్ హెరిడిటీ అయితే నెక్స్ట్ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని షుగర్ అనేది పేషెంట్స్ అందరికీ అటాక్ అవుతుంది అనమాట. మెయిన్ కంప్లైంట్, నేను చూస్తున్న కంప్లైంట్ అందరిలో చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా అందరికీ డయాబెటిక్ అనేది వస్తుందన్నమాట. సింపుల్ టిప్స్ చెప్తాను, కొన్ని ఫాలో అవ్వండి, సరేనా? ఫస్ట్ తినకూడని చెప్తా వినండి. భూమిలోంచి వచ్చిన గడ్డలు తినొద్దు. కంద, ఆలుగడ్డ, చిలకడ దుంప, చామగడ్డ, గడ్డ దుంపలు ఉంటాయి కదా, అవేం తినొద్దు. బీట్రూట్, క్యారెట్ తినొచ్చండోయ్, అది కూడా ఎట్లా అంటే పచ్చిగా ఉడకపెట్టినా కూర వండినా తినకూడదు, ఓకేనా? కొబ్బరి నీళ్ళు తాగకూడదు, పండ్ల రసాలు తాగకూడదు, పండ్లు తినకూడదు, ఓకేనా? ఆయిల్ ఫుడ్స్ తినొద్దు, బజ్జీ, బోండా, పునుగు, పూరి, వడ తినకూడదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనం తినాల్సిన ఏంటో తెలుసుకుందాం. 5 రకాల పండ్లు తినొచ్చు: యాపిల్, దానిమ్మ, బత్తాయి, జామకాయ, పొప్పకాయ. తినడం వరకేనండో, ఇది తాగకూడదు, ఓకేనా? తినొచ్చు, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. పాకే చెట్లకు వచ్చే ప్రతి ఒక్క వెజిటేబుల్ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మనకి పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, దొండకాయ, దోసకాయ, చిక్కుళ్ళు, అట్లాంటి ఫైబర్ ఫుడ్స్ ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే ప్రాబ్లం మనం చూస్తాం కాబట్టి డెఫినెట్లీ అవి తీసుకోవచ్చు అనమాట. మన ఇండియన్స్ రైస్కి అలవాటు పడ్డాం కాబట్టి మధ్యాహ్నం లైట్గా ఒక 100 to 150 grams ఆఫ్ రైస్ తీసుకోండి చక్కగా, ఓకే? వాటర్ మంచిగా తాగండి, మిల్క్ తీసుకోండి, మంచిగా వాటర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. డైలీ 20 minutes మార్నింగ్, 20 minutes ఈవినింగ్ డెఫినెట్లీ వాకింగ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ప్లీజ్ ఇవన్నీ మీరు ఫాలో అవుతారని నేను నమ్ముచున్నాను. నైట్ టైం మాత్రం అస్సలు అన్నం తినొద్దు. షుగర్స్ కంట్రోల్ ఉన్నా, ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా సరే డెఫినెట్లీ, ఓకేనా? జొన్న రొట్టి, ఓట్స్ ఉప్మా, చపాతి అట్లాంటివి తీసుకోవాలి, ఓకేనా? దిస్ ఈజ్ రిచల్ డైటీషియన్ సైనింగ్ ఆఫ్.